తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఇట్స్ అ సెంటిమెంట్. సో న్యూ ఇయర్ రోజు మీరు రావటం, మీతో స్టార్ట్ చేయటం, ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఏమంటారు, ఒక బ్యూటిఫుల్ వైబ్ ఉంటుంది దానికి, ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. పద్మిని ఇంటర్వ్యూకి వస్తారా అక్క అని చెప్పి పిలుస్తుంది కదా, ఆ పిలిచినప్పుడు భలే ఉంటుంది అసలు అనమాట. ఎట్లా అంటే కాదు, లేదు, వద్దు, నాకు పని ఉందనో లేకపోతే నేను రాలేనమ్మాను, అలాంటివి ఏమి ఉండవు అనమాట. రాలేనమ్మా అన్నాను అనుకో, రియాక్షన్ ఏంటి? రియాక్షనా చెప్తానండి అంటది. ఊరుకోండి అక్క, చెప్పగట్లా అంటాను అంతే. లేదు లేదు, వస్తాను పద్మిని, కొంచెం రేపు రాగలుగుతానో లేదో అని అన్నాను అనుకో, నేను చెప్తా ఉండు మళ్ళీ అలా ఏమన్నా నేను రికార్డ్ చేస్తా. ఈసారి నేను రికార్డ్ చేస్తా ఖచ్చితంగా. పద్మినిది ఐఫోన్ రికార్డ్ చేయలేదు, కానీ నా ఫోన్, నేను నార్మల్ ఫోన్, నేను రికార్డ్ చేస్తా. మరి మీరు రాకపోతే ఎట్లా? మీ దగ్గర మాత్రమే కదా ఆ చను ఉంది. అవును, అయినప్పటికీ రాలేదు తెలుసా, 2 వారాలు రాలేదు. 1 వీక్, 2 వారాలు. మీకు తెలియలేదు అక్క, నాకు కదా తెలియదు, తెలిసేది. ఎనీవేస్, ఇందాక అన్నది ఐ రియలీ మీన్ ఇట్. మంచి, ఇట్స్ అ బ్లెస్సింగ్. అందుకే నిన్న వస్తా, 31st రోజు వస్తా అంటే కాదు కదా, Jan 1st రోజు ఫస్ట్ షూట్ మీదే ఉండాలి అని చెప్పి మిమ్మల్ని అడిగాను. థ్యాంక్ యూ. మరి చెల్లెలంటే మాత్రం ఉండదా? ఉంటుంది, పావనితో అలా ఉండరా మీరు? తప్పకుండా. ఇంకోటి, నేనేమి అంటే నా వీడియోస్ ఉన్నాయా లేవా అని చెప్పి నేనేమి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని ఉన్నాయి, ఎన్ని పడుతున్నాయి, ఏ టైం పడుతున్నాయి, అంత పద్మినినే చూస్తున్నా. నేనున్నాగా, నేనున్నాను, నేను విన్నాను, వాళ్ళు చూస్తున్నారు. అదే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈ సందర్భంగా నిజంగా వ్యూవర్స్ కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి పద్మిని. అంటే నువ్వు అడుగుతావు క్వశ్చన్, మనం చెప్పిన దాన్ని బట్టి కూడా వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు మేడం అనో, లేకపోతే మేడం చెప్పేది విందాము అనో. చాలా మంది అంటూ ఉంటారు, అంటే చాలా మనస్సుతో చెప్తారమ్మా, అట్లా వినాలి అనిపించేటట్టుగా చెప్తారు. దట్ బికాస్ ఆఫ్ ద టీచర్ ఇన్ మీ అనమాట. నాకు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే చాలా ఇష్టం, అంటే అనాలిసిస్ చేయాలంటే చాలా ఇష్టం. దీని మీద ఒకటి వీడియో చేద్దాం పద్మిని. అసలు అనాలిసిస్ అనేది చెప్పినప్పుడు ఇది కూడా చెప్పండి. అనాలిసిస్ అనేది అసలు ఎలా చేయాలి అనేది కూడా మనం చెప్పాలన్నమాట. తప్పకుండా అక్క. ఎటకేలకు 2026 స్టార్ట్ అయిపోయింది. అమ్మయ్య, ఒక ఇంత రిలాక్స్డ్ గా మీకుందా? నాకుంది, ఉంది అనే చెప్పాలి. ఎందుకు అని అంటే లాస్ట్ ఇయర్ నేను చాలా, అంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని మాటలు వినడము, లేదు అంటే గనక అటు సామాజిక పరంగా కానివ్వండి, ఆస్ట్రాలజికల్ గా పరంగా కానివ్వండి, ఏదైనా కూడా అబ్బా ఇది జరుగుతుందా అనే గగురు పొడిచే విధంగా అన్నమాట. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఉన్నా కూడా మళ్ళీ అలాంటి అబండెన్స్ కూడా అంతే చూసాను. అంటే సమస్య వచ్చినా కూడా ఆ సమస్యని మనము మోయాలి కదా, మోయడానికి కూడా మనకి ఆర్థికంగా చాలా అవసరము. అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి. కానీ ఆ 2 కూడా మళ్ళీ అమర్చిందనే చెప్పాలి. అంటే చాలా వింతగా, కొత్తగా అనిపించింది లాస్ట్ ఇయర్. వింతగానే, వింత 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 సంవత్సరమే. ఎనీవేస్, 2026 వస్తూనే ఒక బ్యూటిఫుల్ డే ని ఇస్తోందని చెప్పుకోవచ్చు. రేర్ గా ఫామ్ అయ్యేటటువంటి కొన్ని యోగవంతమైనటువంటి రోజులు, అది ఇయర్ స్టార్టింగ్ లోనే వచ్చేస్తుంది. రేపు 4వ తారీఖు ఆదివారం, పుష్యమి నక్షత్రం, రవి పుష్యమి యోగంతో వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోజు. మరి ఈ రోజుని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు మీ ద్వారా అక్క? మనం చూసుకుంటే కనుక 2026 అనుకుంటే అన్ని కలిపితే కనుక నెంబర్ 1 అని వస్తుంది. 1 అంటే మనం ఆస్ట్రాలజికల్ గా చూసుకున్నా కూడా అది సన్ కిందకే వస్తుంది, సూర్యుడు అన్నమాట. రవికి సంబంధించింది కాబట్టి ఈ రోజున మొదటి ఆదివారం కిందకే వస్తుంది కదా, ఆ మొదటి ఆదివారమే చాలా చక్కటి నక్షత్రంతో కూడుకుని వచ్చింది అని చెప్పి చెప్పుకోవచ్చు. పుష్యమి నక్షత్రం ఏంటంటే చాలా పుష్కలంగా మనం అనుకున్నవన్నీ కూడా ఇస్తుంది అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే గనక మేమిద్దరము, మా ఇద్దరికి ఎంత పడకపోయినానండి, పని చేసేటప్పుడు మాత్రం ఎవరైనా పని చేస్తుంటే మేము ఇద్దరం కలిసి తప్పకుండా వాళ్ళకి ఫలితం ఇస్తాము అని చెప్పడానికి రవి పుష్యం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పుష్యమి నక్షత్రం సాటర్న్ది, డే వచ్చేసి సంధి, ఇద్దరికి పడదు అని చెప్తారు కదా.
అయినా సరే వాళ్ళిద్దరు వర్క్ దగ్గరికి వచ్చేటప్పటికి పుష్యమి నక్షత్రం ఆదివారంతో కలిసి వచ్చింది కదా, నేను ఇవ్వను, నేను ఇవ్వాల్సి అనుకున్నవి ఇవ్వనని చెప్పి సాటర్న్ అని కూడా. లేకపోతే అది ఒక బ్యాడ్ డే కాదు, యోగవంతమైన అంటే దేని పరంగా యూనివర్స్ అలా పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి. మీరు ఏదైనా రామాయణం చదవాలనుకుంటున్నారు అనుకోండి, ఆ రోజు కొనుక్కోండి చక్కగా బుక్స్. ఓకే, లేదు మీరు విష్ణు సహస్రనామం చదవాలనుకుంటున్నారు, ఆ రోజు చదువుకోండి. ఏదైనా బంగారం కొనాలి అని అనుకుంటున్నారు, బాగా ఎక్కడండి గ్రామ్ బంగారం 11,000 అంటుంటే మనం ఎక్కడ కొంటాము అని అనుకుంటే ఒక 1,000 రూపాయలు బంగారం కోసం అని చెప్పి పక్కకు తీసి పెట్టండి ఇంట్లోనే ఆ రోజున అమ్మవారి దగ్గర, లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి, అమ్మ మేము మళ్ళీ బంగారం కొనుక్కునేటట్టుగా నువ్వే చూడమని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోండి. ఆ స్తోమత అనేది మనకి పెరుగుతుందని అనుకోవచ్చు. తప్పకుండా పెరుగుతుంది పద్మిని, తప్పకుండా పెరుగుతుంది. అమ్మవారిని, లక్ష్మీదేవిని గనక పూజిస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ బంగారాన్ని అమర్చుకుంటాము అని ఖచ్చితంగా నా జీవితమే దానికి ఎగ్జాంపుల్. టోటల్ 0 వచ్చేసినప్పటికీ కూడా మళ్ళీ వి కుడ్ అరేంజ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ అనమాట. పర్వాలేదు, పిల్ల పెళ్ళవుతే ఇది ఒక్కటి కొంటే సరిపోతుందనే లెవెల్లో ఉంచింది అమ్మవారు అని అంటే ఆవిడ అనుగ్రహం. ఖచ్చితంగా మనకి దాయాలి అనే స్ఫురణకి రావడం, ఎక్కువగా ఖర్చులు పెట్టకూడదు అనే స్ఫురణకి రావడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, నేను చాలా సందర్భాల్లో ఏదైనా ఈ పని చెయ్యలేము, అసాధ్యమైనది ఈ కార్యము అని అనిపించినప్పుడు ఆంజనేయ స్వామిని పూజిస్తే గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ సాధ్యపడుతుంది ఆ కార్యం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి అలా మనం చూసుకుంటే కనుక మరి ఆంజనేయ స్వామికి సంబంధించింది అని అంటే, ఇక్కడ మనకి ఈ సంవత్సరం గురువారం అంతా స్టార్ట్ అవుతుంది. అంటే గురువు అనుగ్రహం ఎల్లవేళలా మన మీద ఉండాలి అని మనం కోరుకోవాలి. అలాగే ఇదే పుష్యమి నక్షత్రం గురువారంతో కూడొస్తే కూడా చాలా మంచిది. అవును, గురు పుష్యమి. అందుకని ఇక్కడ మనం ఏం చేద్దాము అని అంటే, ఆంజనేయ స్వామిని ఎందుకు పూజించమంటున్నాను అంటే, ఆయన శిష్యుడు కదా సూర్య భగవానుడికి, అన్ని వ్యాకరణంతో సహా అన్ని కూడా సూర్యుడే నేర్పించాడు. కాబట్టి ఆయన అనుగ్రహం చాలా ఉంటుంది ఈయనను పూజిస్తే. అటు సూర్యుడు అనుగ్రహం కూడా చాలా ఉంటుంది. మరి ఇక్కడ మనం ఏం చేద్దాము అని అంటే కనుక, ఇక్కడ గురువు అనుగ్రహం మనకి లభించాలి అంటే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు, టేంబే స్వామి వారు చాలా రచనలు చేసి ఉన్నారు. అందులో ఆంజనేయ స్వామికి సంబంధించింది కూడా చేస్తున్నారు అనమాట. నేను తప్పకుండా అది మంత్రాత్మకం శ్రీ మారుతి స్తోత్రం. మంత్రాత్మకం శ్రీ మారుతి స్తోత్రం చాలా బాగుందక్క. అయితే ఇది ఆ రోజు రవి పుష్యమి యోగము మధ్యాహ్నం నుంచి మొదలవుతుందక్క. 3:11 నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంది. సో సాయం సంధ్య వేళ చేసుకోమంటారా? చేసుకోవచ్చు. ఓకే, అద్భుతం. అంటే 6 o'clock ఆ ప్రాంతంలో చేసుకోండి. విందాం. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం మంత్రాత్మకం శ్రీ మారుతి స్తోత్రం చదువుకుందాం. శ్రీ వాసుదేవానంద సరస్వతి వారు రచించారన్నమాట. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ. ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే. నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే. మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే. భగ్నాశోకవనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే. గతి నిర్జితమాతాయ లక్ష్మణ ప్రాణప్దాయ చ. పౌనక సాంవరిష్టాయ వసినే వనవాసినే. తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ మహీయసే. ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ శుచివాయతే. జన్మ మృత్యు భయాగ్నాయ సర్వక్లేశహరాయ చ. నేదిష్టాయ ప్రేతభూత పిశాచ భయహారిణే. యాతనానాశనాయాస్తు నమో మర్కటరూపిణే. యక్ష రాక్షస శార్దూల సర్ప వృశ్చిక బీహృతే. మహాబలాయ వీరాయ చిరంజీవన ఉద్దతే. హారిణే వజ్రదేయాయ చోలంగిత మహాబ్ధయే. బలినామగ్రగణ్యాయ నమో నమః పాయి మారుతే. లాభదోషి త్వమేవాసు హనుమాన్ రాక్షసాంతక. యశో జయం చ మే దేహి శత్రున్నాశాయ నాశయ. స్వాశ్రితానామ అభయదం యయేవం స్తౌతి మారుతిం. హానిః కుతో భవేతస్య సర్వత్ర విజయీ భవేత్. ఇది శ్రీ పరమహంస పరివ్రాజికాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతీ కృతం మంత్రాత్మకం శ్రీ మారుతి స్తోత్రం నమః. చాలా బాగుంది అక్క స్తోత్రము. టెంబే స్వామి అంటే ఆయన విరచితం ఏమైతే ఉంటాయో చాలా శక్తివంతమైనవని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పుకోవచ్చు. దత్తస్తవం కూడా ఆయన అందించింది కదా మీరు, అది కూడా చాలా చక్కగా పరిచయం చేశారు. చక్కగా చేసుకుని చాలా త్వరితగతిన రిజల్ట్ అనేది వస్తుంది. అసలు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రచించినవి ఏవి చదివినా కూడా
చాలా కలిసి వస్తుంది అనమాట. అసలు ఇంకా దత్తాత్రేయ స్వామే ఆయన దత్తాత్రేయ స్వామిగానే చూడాలక్క. అంతే. అంటే ఎందుకు అనంటే సమకాలికలు కదా. సమకాలికులే. కానీ ఆ. అట్లాంటి మాణిక్ ప్రభు అక్కల్కోట్ మహారాజ్ గారు కూడా సమకాలికులే. సమకాలికలు ఎక్కడైనా ఆయన ఎన్ని రూపాల్లో అయినా కూడా అంతే కదా ఉంటారు. ఆ. అయితే వాసుదేవానంద సరస్వతి స్వామి వారిది ఏంటంటే ఆయన తండ్రి గారు 12 ఏళ్ళు ఉండిపోయారు గాణిగాపురంలో సేవ్ చేసుకుంటున్నాను. ఉమ్. నువ్వు వెళ్ళు, నేనే పుడతాను నీ కడుపున అని చెప్పి చెప్తారు. ఇంకా అంతకు మించి ఇంకా నిదర్శనం ఇంకేం ఉండదు. కావాలి. వాసుదేవానంద సరస్వతి స్వామి వారి జీవిత చరిత్ర గురించి తప్పకుండా చెప్పుకుందాం మనం. చెప్పండి అక్క. చాలా అసలు చదువుతూ ఉంటే స్వామివారు అంటే కర్మని ఎలా అనుభవించాలి అని చెప్పి దత్తాత్రేయ స్వామి పుట్టి ఆయనే మనకి ఎగ్జాంపుల్ గా ఇస్తారా, చూపిస్తారా అన్నట్టు ఉంటుంది. ఎలా అయితే రాముడు ధర్మాచరణ చేసి ఇలా మనం బతకాలి అని చూపించారు, అలాగే ఇది లైవ్ అద్భుతం. ఎగ్జాంపుల్ నిజంగా. అయితే చెప్పాలి మీరు. మనం అనుకుంటాం కదా వీళ్ళు ఇతర వర్ణంకి వాళ్ళు, లేదు అంటే గనక వీళ్ళు ఇతర మతస్థులు అని అనుకుంటాం కదా. అసలు ఎక్కడ కూడా వేరే మతస్థులు వచ్చినా సరే కల్మా ఎలా చదవాలి, ఏ కల్మా చదవాలి ఖురాన్లో వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ అని చెప్పేవారు. మళ్ళీ ఎక్కడ కూడా ఆయన సన్యాసాశ్రమాన్ని తప్పింది లేదన్నమాట. ఎక్కడ కూడా బయట ఎక్కడ తినడం కానీ అట్లాంటివి ఏం లేదు. అసలు నర్మదా నది, అసలు నర్మదా నది అయితే అమ్మవారిలాగా మాట వింటూనే ఉంటుంది ఆయనది. ఓ రోజు గిన్నె వెళ్ళిపోద్ది అనమాట నర్మదా నదిలోకి. గిన్నె వండుకునే గిన్నె వెళ్ళిపోతూ ఉంటుంది. అందరు వచ్చి అయ్యో గిన్నె వెళ్ళిపోతుంది అంటుంటే ఆయన అంటారు, నర్మదా అమ్మవారికి ఎందుకు ఆ గిన్నె, ఆవిడేం వండుకుంటుందా, ఇచ్చేస్తుందిలే అంటారు. అలా ముందుకెళ్తే ఆ గిన్నె మళ్ళీ ఎక్కడి నుంచో ఒడ్డుకొచ్చేస్తుంది అనమాట. అసలు చాలా బాగా పలుకుతుంది నర్మదా అమ్మవారు. నదీ తీరం, నది అసలు ఆయన గురించి తప్పకుండా చెప్తారు. మరి వినాలనుకుంటున్నారా టెంబే స్వామి గురించి? తప్పకుండా మరి కమెంట్ సెక్షన్ లో రాయండి, వినాలనుకుంటున్నాం టెంబే స్వామి గురించి అని. కాస్త ఉత్సాహంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే చక్రాల గురించి కూడా చెప్తానన్నారు, చెప్పలేదు అని ఒక ఆవిడ కమెంట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీకు బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కూడా వస్తాయి. బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు చక్రాస్ క్లెన్సింగ్ ఏంటి, ఇప్పుడు మనం ఒక డిజిటల్ హాస్పిటల్ కూడా స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను నేను. చక్రాస్ క్లెన్సింగ్ ఉంటే గనక మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి తప్పకుండా చక్రాస్ క్లెన్సింగ్ తప్పకుండా వస్తుంది, ఆ వీడియో కూడా వస్తుంది. అద్భుతం. అయితే ఇప్పుడు మీరు చదివి వినిపించింది, ఒకవేళ మాకు చదవటం మొదటిసారి వింటున్నామండి, చదవటం రాదు అంటే వినొచ్చాక తప్పకుండా వినొచ్చు. మరి ఆంజనేయుడికి రేపు రవి పుష్యమి యోగం ఉన్న సమయంలో ఎట్లా పూజ చేసుకోమంటారు, అది కూడా ఒకసారి చదవండి. అంతే, మీరు ఏదో చాలా చేసేయాలనేది కాదు. నేను ఎప్పుడు కూడా అదే చెప్తాను, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ఇబ్బంది పడకండి అని చెప్పి చెప్తా. నాకు ఇంకా చాలా ఆనందం అనిపించింది ఏంటంటే, మనము మానసిక కాల్పనిక పూజ అని చెప్పి చెప్పుకున్నాను చూసాము రాముల వారిది, అది ఇంకా చాలా నచ్చింది నాకు. ఏందో దీపం పెట్టండి, ధూపం వేయండి, ఉన్న పువ్వులు పెట్టండి, చక్కగా ఆడంబరాలకు వెళ్ళొద్దు. ఉన్నాయి తెచ్చి పెట్టుకుంటాము అంటే స్వామి కంటే ఎక్కువే ఉంది మనకి, అవునా కాదా? అలాగే రాముల వారిది తప్పకుండా ఏదో ఒకటి చదవండి. అట్లీస్ట్ శ్రీరామ అని అన్న తర్వాత ఆంజనేయ స్వామి చదువుకోండి. నైవేద్యం అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి, ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి. అంతే. అద్భుతం. రవి పుష్యమి యోగాన్ని చక్కగా వినియోగించుకోవాలని చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇట్లా ఆంజనేయుడికి పూజ చేసుకుని చాలా చాలా కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.